ఏ మనిషి అయినా తన జీవితంలో యేసయ్య మాటను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, పేతురు అంటున్నాడు, నీ మాట చొప్పున వేస్తున్నాం. వేశాడు వల, వేశాడు, లాగుతున్నాడు. వాళ్ళు రాళ్ళకేమైనా పట్టిందా అంటే చటక్ చటక్ కొట్టుకోండి, ఇదేంటారు బాబు చేపలే లేకుండా ఉన్నాయి, రాళ్ళేం కాదు. లాగుతున్నాడు, పెట్ట 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 లాడిపోతుంది వల. ఈ వల లాగుతుంటే పెట్ట పెట్ట లాడిపోతుంటే ఈ నోటి మాట పడిపోయింది. ఇక అంటే పక్షపాతం వచ్చింది అనుకోబాకండి. ఆ ఆనందంతో ఏం చేయాలో అర్థం కాక సైగ చేస్తున్నాడు, రండిరా పక్కన రండిరా, మీరు కూడా రండిరా, లాగుదాం. వల లాగుతున్నారు. లాగేస్తేనంట 2 దోణులు నిండిపోయినాయి చేపలు. 2 దోణులు. ఒక్క ప్రభు మాట వింటే 2 దోణుల చేపలు. ఈరోజు బ్రతుకులో ఏ కష్టం ఉన్నా నువ్వు మొట్టమొదట వినవలసింది ఎవరిది మాట తెలుసా? యేసయ్య మాట వినాలి. ఆయన మాట చొప్పున చేయాలి. ఆయన మాట చొప్పున చేయాలి. ఆయన మాట చొప్పున చేశావో నీ బ్రతుకు ధన్యమైపోతుంది. హల్లెలూయా. ఆయన మాట చొప్పున చేయి. నీ సొంత ఆలోచనలు పెట్టుకోవద్దు. ఈరోజు చాలామంది అరే ఈ అప్పు తీరవాలంటే ఎట్లా తీరుస్తాం? ఓ పని చేస్తే పోద్ది. మన ఇల్లు ఎక్కడన్నా తాకట్టు పెట్టి పట్టుకొచ్చేసేసి వాడి ముఖం మీద కొట్టేసేద్దాం. ఏం చేద్దాం? తెచ్చినప్పుడేమో బాబు దేవుడు లాంటి పోయా నువ్వు ఇచ్చావు అని తెచ్చారు. ఆడు అడిగేసరికి ఇప్పుడు ఏమంటున్నారంట, తెచ్చంట ఇంకో చోట అప్పు తెచ్చంట, డబ్బులు ఏం చేస్తారు? ముఖం మీద కొట్టేస్తారంట. ఇప్పుడు నువ్వు అసలు కొద్ది అప్పు తీర్చలేకనే అప్పు చేస్తున్నావు. మళ్ళా పెద్ద అప్పు చేసావనుకో, ఈ పెద్దప్పు చేసి చిన్నపోడు ముఖం మీద కొడతావేమో కానీ పెద్దపోడు ఏం చేస్తాడు తెలుసా? ఎగిరి తల్లిని నీళ్లు ఖాళీ చేపిస్తాడు. మానవుడి తెలివి ఎలా ఉంటుందనంటే అలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? మోకాళ్ళు వేసి ప్రార్థనే చేయాలి. ఏమి చెయ్యొద్దు. మోకాళ్ళు వేయి, ప్రభువుని అడుగు. మా కోడలకి గర్భం వచ్చిపోయింది అయ్యా, మరి గర్భఫలాన్ని నాయన మరి అంజూర పండు తీసుకుని కోడలు తీసుకొచ్చాను. 2 నెలలకే గర్భవతి అయ్యింది కోడలు. 7వ మాసం మరి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతో ఆశపడ్డాను. దేవునికే స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరు మరియు పరిసర ప్రాంత వాసులందరికీ ముఖ్య గమనిక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ మార్చి నెల నుండి గురువారం ఉదయం 8 గంటల నుండి జరగనయ్యున్నది. వివరములకు ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. మార్పును గమనించగలరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. వీరి పేరు కోటేశ్వరమ్మ గారు. కొంకలగుంట నుంచి రావడం జరిగింది. మేము వరి పంట వేయటం జరిగింది. వరి పంట వేసిన ప్రతిసారి మేము అనుకున్న దానికంటే ఎక్కువ నష్టపోతున్నాం. అలాంటప్పుడు వీరు యెరూషలేము శాల గురించి తెలుసుకొని దైవజనుడు ప్రభుకిరణ్ అయ్య గారికి చెప్పి వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకున్నాము. ఇక్కడ నుండి తీసుకువెళ్ళిన ప్రైర్ ఆయిల్ని ఆ పంట వేసేదానికి ముందు మందులో కలిపి పొలంలో చల్లటం జరిగిందట. ప్రైర్ ఆయిల్ని ఎంతో నష్టపోయినటువంటి మా యొక్క జీవితంలో దేవతి దేవుడు ఈ సంవత్సరం గొప్పగా ఆశీర్వాదాన్ని ఇచ్చి 117 బస్తాలను మాకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా,
రేపల్లె. ఆత్మకూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద. ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలను ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం.